ఏంటివి అని చూస్తున్నారా? జున్ను పాలండి. మా ఇంట్లో అందరికి జున్ను పాలంటే చాలా ఇష్టం. అందుకని రోడ్డు మీద అమ్ముతుంటే మా నాన్న లీటర్ 300 అన్నారని ఒక లీటర్ అయితే కొనుక్కొచ్చాడు. అస్సలు లేట్ చేయకుండా జున్ను పాలనైతే కాసేసాను. ముందుగా ఒక గిన్నెలోకి ఈ పాలన్నీ పోసేసుకొని దాంట్లోనే స్వీట్‌కి సరిపడా బెల్లం కూడా వేసేసాను. ఈ బెల్లం మొత్తం కరిగేదాకా బాగా కలుపుకోవాలి. దీంట్లోనే యాలుక్కాయలు ఇంకా మిరియాలని కొంచెం మిక్సీ పట్టి లేకపోతే మెత్తగా దంచేసి ఆ పొడిని పాలల్లో వేసి మొత్తం కలిసేలాగా కలిపేసేసేయండి. ఇప్పుడు చేసినా సరిగ్గా రాదు. ఈసారి మాత్రం చాలా వచ్చిందండి జున్నయితే. ఈ జున్ను పాలు పోసిన గిన్నె పట్టేటట్టు ఇంకో పెద్ద గిన్నెలో వాటర్ పోసేసి అదే గిన్నెలో ఈ జున్ను పాల గిన్నె అయితే పెట్టేశాను. ఇప్పుడు ఈ రెండిటి మీద కూడా మూతలైతే పెట్టేశాను. ఇదే ఫస్ట్ టైమ్ అండి జున్ను ఇంత బాగా పర్ఫెక్ట్‌గా రావటం అయితే. లీటర్ పాలు వేస్ట్ అవుతాయా? లేదా బాగా వస్తదా? అని నేనైతే చాలా టెన్షన్ పడ్డాను ఈ జున్ను కంప్లీట్ అయ్యేదాకా. కానీ చాలా అంటే చాలా వచ్చిందండి. నాకు ఆత్రం ఆగక మధ్య మధ్యలో స్పూన్ పెడుతూ కదిలిస్తూ ఉన్నాను. ఈ జున్ను పాలు నేను నైట్ టైమ్ కాగబెట్టాను. ఇంక నైట్ అంతా ఫ్రిడ్జ్‌లో ఉంచేసి మార్నింగ్ లేసేసి బ్రేక్‌ఫాస్ట్ కంటే ముందు ఈ జున్ను అయితే తినేసాము. ఎంత బావుందో టేస్ట్ అయితే మా పిల్లలకి కూడా చాలా నచ్చింది. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.